చందమామ కథ. అమరజీవి. దేవీనగరంలో ఒక పేరు పొందిన దేవాలయం ఉండేది. అది పురాతన కాలపు ఆలయం. దాని భాగాలన్నీ చాలా వరకు శిథిలమైపోయినాయి. అది అంతగా శిథిలమైపోయినప్పటికీ దాని శిల్ప సంపద మటుకు చెక్కు చెదరలేదని చెప్పుకునేవారు. ఆ చిత్రమేమిటో చూద్దామని ఒకప్పుడు బయలుదేరి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చూస్తును గదా, గుడి గోపురాలు, స్తంభాలు, గుమ్మటాలు, మండపాలు ఒక్కటేమిటి, ఏది చూసినా అద్భుతమైన బొమ్మలతో, లతలతో జీవకళ ఉట్టిపడుతూ ఉన్నది. ఆ చిత్రాలన్నిట్లోకి నన్ను ఎక్కువగా ఆకర్షించింది ఒకే ఒక్క విగ్రహం. గుడి మూలనున్న వాణీదేవి. ఎంత కళ, ఎంత కాంతి! దాని అందం ఏమని చెప్పేది? సత్యలోకంలో నివసించే వాణీదేవిని ఈ విధంగా భూలోకమందు అవతరింపజేసిన ఆ మహాశిల్పి ఎవరో కదా అనుకున్నాను. అయితే అపురూపంగా దివ్య మందిరంలో పెట్టి పూజించాల్సిన ఈ విగ్రహాన్ని జనసంచారం లేని ఇటువంటి చోట పడవేశారేమిటి అనే సందేహం కూడా నాకు వెంటనే కలిగింది. ఈ జిజ్ఞాసతో విగ్రహం వైపు చూస్తూ ఎంతసేపు నిలబడిపోయానో నాకే తెలియదు. ఆలోచనలో పడ్డాను. ఉన్నట్టే ఉండి మనిషి దగ్గర చప్పుడు వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపు గిరుక్కున తిరిగాను. ఎవళ్ళూ కనబడలేదు. నలుమూలలు కలయ చూశాను. గుడి వెనుక గుమ్మంలో శుష్కించిన శరీరంతో, లోతుకుపోయిన కన్నులతో, కొస ప్రాణాలతో ఉన్న ఒక వృద్ధుడు ఆ విగ్రహం వంక తదేక దీక్షతో చూస్తూ పిచ్చివాడిలాగా కూర్చొని ఉన్నాడు. ఇందాక దగ్గినవాడు ఇతనే అయి ఉంటాడని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఆలయం గురించి, ఈ విగ్రహాన్ని గురించి చెప్పమని ఆత్రంతో అడిగాను. నేను అడిగిన ప్రశ్నలన్నీ శ్రద్ధతో విన్నాడు వృద్ధుడు. పెద్దగా నిట్టూర్చి ఒక నిమిషం మౌనం వహించాడు. తర్వాత, నాయనా, మా మహారాజు ధర్మప్రభువు. ప్రజలను కన్న తండ్రిలాగా చూసుకునేవాడు. అందుచేత రాజ్యం ఎటువంటి లోపము లేకుండా సమస్త సంపదలతోనూ తొలతూగుతూ ఉండేది. ప్రభువుకు కళలంటే ప్రాణం. కళాకారులందరినీ సమావేశపరిచేవాడు, సన్మానించేవాడు. ఒకప్పుడు ఆయనకు శాశ్వతమైన కీర్తి తెచ్చే గొప్ప పని చెయ్యాలని బుద్ధి పుట్టింది అని చెబుతూ ఉండగా వృద్ధుడి కన్నులు చెమ్మగిల్లినాయి. అతను కొద్దిసేపు ఆగి మళ్లీ చెప్పసాగాడు. మహారాజు చాటింపు వేయగా దేశదేశాల నుంచి శిల్పులు ఎందరో వచ్చారు. తమ తమ ఆధిక్యతల గురించి, ప్రావీణ్యం గురించి ప్రభువుకు మనవి చేసుకున్నారు. పరంజ్యోతి అనే మహాశిల్పి ముందుకు వచ్చి, ప్రభు, ఒక ఆలయం నిర్మించడానికి అనుజ్ఞ దయచేయండి. దానిపైన అద్భుతమైన శిల్పం కూర్చి ఏలిక కీర్తి ఖండాంతరాలలో మూగిపోయేటి చేస్తాను అని విన్నవించాడు. మహారాజు పొంగిపోయాడు. తలుచుకున్నంతలో ఆలయ నిర్మాణానికి కావలసిన సాధన సామాగ్రి వచ్చి పడింది. వేల కొద్ది పనివాళ్లు అమరిపోయారు. 3 ఏళ్లయ్యేసరికల్లా అపురూపమైన ఈ ఆలయం తయారైంది అంటూ ఉండగా వృద్ధుడి కన్నుల నుంచి జలజలమంటూ బాష్పాలు రాలినాయి. మాట్లాడలేకపోయాడు. అతడి వాలకం నాకేమీ అర్థం కాలేదు. అయినా ఉండబట్టలేక పలకరించాను. కొంతసేపటికి తేరుకొని తెలివిలో పడ్డాడు. నాయనా, తయారైన ఆ గుడిని చూద్దామని మహారాజు వచ్చాడు. చూచాడు, ఆనందభరితుడయ్యాడు. అన్నీ చూచిన తర్వాత చివరకు గుడి కొసని ఉన్న ఈ విగ్రహం వద్దకు వచ్చాడు. దీనిని చూస్తూనే ఆశ్చర్యంతో, ఏమిటి అద్భుతమైన శిల్పచాతుర్యం! ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచారేమిటి? తీసుకుపోయి స్వామి పక్కన ప్రత్యేక మందిరంలో ప్రతిష్ఠించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు రాజు దగ్గరనే ఉన్న మంత్రి, ప్రభు, స్వామి సమీపంలోని మందిరం దేవర విగ్రహాన్ని స్థాపించడానికని ప్రత్యేకించి ఉంచాము. దీనికేముంది, ఈ విగ్రహం ఎక్కడ స్థాపించినా పాయే అంటూ ఎంతో యుక్తిగా రాజు మనస్సుకు నచ్చేటట్టుగా చెప్పబోయాడు. అందుకు రాజు, అలా కాదు మంత్రి, ఇది మన శిల్పకారుడు శక్తి అంతా ధారపోసి తయారు చేసిన అద్భుత విగ్రహం. దీన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి గొప్పవాళ్లంతా వస్తారు. దీనిని వెంటనే దివ్య మందిరంలోనే స్థాపించండి అని రాజు మరీ చెప్పాడు. అంతలో మంత్రి సైగ చేయగా రాజ్యంలోని ముఖ్యులందరూ వచ్చారు. ప్రభు,
ఆ దివ్య మందిరంలో ఏలినవారి విగ్రహమే ఉండాలి అంటూ ఏకకంఠంతో విన్నవించారు. అంతమంది ముఖ్యులు అలా కోరుతూ ఉంటే వారి మాట కాదనలేక రాజు ఏమీ చెప్పకుండా అంతఃపురానికి వెళ్లిపోయాడు. రాజు వెళ్ళగానే మంత్రి శిల్పి వద్దకు వచ్చి విషపు నవ్వు నవ్వుతూ, ఏమయ్యా శిల్పి, మానవ విగ్రహం చెక్కనని శపథం పట్టినంటివే, ఎందుకు వచ్చిన శపథం? ఇప్పుడు చూడు, నీవు చేసిన ఈ వాణి విగ్రహాన్ని దివ్య మందిరంలో స్థాపించవద్దని ప్రజలంతా రాజుగారికి ఏకకంఠంతో మనవి చేసుకున్నారు. ప్రభువువారు కూడా దీనిని ఇక్కడే ఉంచమని ఆజ్ఞ ఇచ్చి వెళ్లారు. ఈ విగ్రహానికి బదులు ప్రభువువారి విగ్రహం చెక్కి ఉంటే ఈ పాటికి ఆ దివ్య మందిరంలో అలంకరింపబడి ఉండేది కదా, నీకు పేరు ప్రతిష్ట ఉండేది కదా. ఇప్పటికైనా ఏం పోయింది? నా భార్య విగ్రహం చెక్కి ఇచ్చి ముందు ఆమెను సంతోషపెట్టు, నీ పేరు ప్రతిష్ట నిలబడేలా చూస్తా అన్నాడు. ఈ మాట వినగానే శిల్పి, నా శపథం భగ్నం చేయడానికి ఈ విధంగా బందోబస్తు చేశావా? కసి తీర్చుకున్నావా? కడుపు నిండిందా అంటూ నిస్పృహతో కుప్పగా కూలిపోయాడు. నా వానికి పూజ్యత లేని ఈ గుడి ఉండేమీ లేకేమి, నాకు నామరూపాలు లేకుండా చేసిన నీవు మాత్రం బాగుపడబోయేదేమిటి అంటూ నిట్టూర్చి కన్ను మూసి మహాశిల్పి పరంజ్యోతి గుండె పగిలి మరణించాడు అని చెబుతూ వృద్ధుడు వలవల ఏడ్చాడు. నాకు ఉద్రేకం ఆగలేదు. పరమ దుర్మార్గుడు, ద్రోహి, ఆ దుష్టమంత్రే నా కంటబడితేనా అంటూ మొలలో ఉన్న బాకు చెర్రుమని దూశాను. ఆ మట్టు నా వృద్ధుడు లేచి వచ్చి, నాయనా, ఆ దుష్టుడు, దుర్మార్గుడు, శిల్పిని బలిగొన్న మహాపాపి నేనే అంటూ నా చేతిలోని బాకు లాక్కొని గుండెలో పొడి చేసుకుని నేలకు ఒరిగాడు.